హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం భాషలు వేరు అనే చందమామ కథని చెప్పుకుందాం. అనగా అనగా ఒక ఫకీరుకు నలుగురు శిష్యులుండేవారు. ఆ నలుగురు 4 దేశాల వాళ్ళు. ఒకడు గ్రీసు దేశం నుండి వచ్చినవాడు, మరొకడు తుర్కీ దేశపు వాడు, ఇంకొకడు అరేబియా వాడు, నాలుగవ వాడు పర్షియా దేశస్థుడు. ఎవడి భాష వాడికి తప్ప మరొక భాష తెలియదు. ఫకీరుకు మాత్రము అన్ని భాషలు వచ్చును. ఆయన ఎన్ని దేశాలో కాలినడకన తిరిగినవాడు. శిష్యులు నలుగురికి ఒకనాడు డబ్బు సంచి ఒకటి దొరికింది. అది తీసుకుని పోయి వాళ్ళు గురువుగారికి ఇచ్చారు. ఆయన, "ఈ సొమ్ము పెట్టి మీకిష్టమైన మంచి పళ్ళు కొనుక్కుని తినండి" అని చెప్పారు. గ్రీసువాడు అన్నాడు కదా, "నాకు అస్తఫీల్ కొనిపెట్టండి, అంత మంచి పండు ప్రపంచంలో మరి లేదు" అని. ఉజుం పండ్లు చాలా శ్రేష్టమైనవి, అవి తిననివాడి జన్మ ఎందుకు అని తురకవాడు అన్నాడు. అరబ్బీవాడు అందుకొని, "పండంటే పండు, అన్నాప్ పండు, అది కొని తిందాము" అన్నాడు. "మీకేం తెలుసు, అంగూర్ను మించిన పండు లేనే లేదు, అంగూర్ పండ్లు కొనండి" అని పర్షియావాడు చెప్పాడు. ఫకీరు నవ్వడం ఆరంభించాడు. "నేను కోరిన పండే మంచిదంటే నేను కోరినది మంచిదని" శిష్యులు నలుగురు పెద్ద పోట్లాట పెట్టుకున్నారు. ఎవడి మట్టుకు వాడు తాను కోరిన పండు యొక్క గొప్పదనం వర్ణించినారు. ఫకీరు పకపకా నవ్వుతున్నాడు. ఆఖరికి శిష్యులు తగవులాడుకొని జుట్టు జుట్టు పట్టుకునే స్థితికి వచ్చినారు. వాళ్లను ఆపుచేసి ఫకీరు, "మీకు కుదరలేదు కనుక నేనే ఏదో ఒక పండు కొంటాను, దానితో మీరంతా తృప్తిపడి ఉండాలి" అని చెప్పి వాళ్లను ఒప్పించి అంగడికి పోయి 4 గుత్తుల ద్రాక్ష పండ్లు తెచ్చినాడు. కళ్ళు చూసి చూడడంతోటే శిష్యులు నలుగురు గంతులు వేయడం మొదలుపెట్టారు. "నా మాట నెగ్గింది, అదిగో అస్తఫీల్" అన్నాడు గ్రీసువాడు. "చూసుకోండి, నేనే గెలిచాను" అని తుర్కీవాడు అన్నాడు. "అది అద్గో అన్నాబ్, నేనేం చెప్పాను అదే వచ్చింది" అని అరబ్బీయుడు కేకలేశాడు. "అరెరే, గురువుగారు అంగూర్ తెచ్చారే, అంగూర్ అంగూర్" అని పర్షియావాడు చప్పట్లు కొట్టినాడు. "మీరు నలుగురు కోరినది ఒకటే, నేను తెచ్చినది ఒకటే పండు. ఒకరి భాష ఒకరు తెలుసుకోకుండా ఇంతసేపు తన్నుకున్నారు. ఇప్పుడైనా కాస్త ఓరిమి నేర్చుకోండి" అని ఫకీరు చెప్పి ఒక్కొక్కడికి ఒక్కొక్క పళ్ళగుత్తి ఇచ్చివేసినాడు. ఇదండి భాషలు వేరు అనే చందమామ కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. గోరఖ్నాథ్ అనే చందమామ కథని చెప్పుకుందాం. కబీరు మహమ్మదీయుల పిల్లవాడు. అతను బాల్యం నుండి హిందువుల పురాణాలు, కథలు శ్రద్ధతో వింటూ ఉండేవాడు. కబీరు తల్లిదండ్రులు బట్టలు నేసి బ్రతికేవారు. అతనికి చిన్నతనం నుండి రాముని మీద భక్తి కలిగింది. ఆ గ్రామంలోనే రామానందుడనే భక్తుడు తన శిష్యులకు చదువు చెప్పేవాడు. కబీరుకు అతని వద్ద ఉపదేశం పొందవలెనని బుద్ధి పుట్టింది. వెంటనే అతడు రామానందుల వారి ఆశ్రమానికి వెళ్ళాడు. రామానందుని శిష్యులు కబీరు తురకబాలుడని ఆశ్రమంలోకి రానీయకుండా తరిమికొట్టారు. కబీరు ఏడుస్తూ ఇంటికి పోయి రామానందుని వద్ద ఉపదేశం పొందుటకు ఉపాయం ఆలోచించసాగాడు. అలా ఆలోచిస్తూ పోగా కబీరుకు ఒక ఉపాయం తోచింది. రామానందుడు ప్రతిరోజు స్నానం చేసే ఘట్టం వద్దకు ఆ రాత్రే వెళ్ళి మెట్లపై పడుకున్నాడు. తెల్లవారక ముందే స్నానం చేయటానికి వచ్చిన రామానందుడు చీకట్లో కబీరుపై అడుగేశాడు. "ఎవరో పిల్లవాణ్ణి తొక్కేశాను గదా" అని ఆ పాపం పోవుటకు రామానందుడు రామమంత్రం స్మరించాడు. వెంటనే కబీరు ఆనందంతో లేచి రామానందుని పాదాలకు నమస్కరించాడు. కబీరు పట్టుదలకు, భక్తికి, మంచి గుణాలకు రామానందుడు సంతోషించి ఆ రోజు నుంచి అతణ్ణి తన శిష్యుల్లో చేర్చుకున్నాడు. ఆ కాలంలో గోరఖ్నాథుడనే సిద్ధుడుండేవాడు. అతడు ఎరుగని విద్యలు కానీ, మాయలు కానీ లేవు. అతనికి తెలియని మంత్రాలు, తంత్రాలు లేవు. అతడు ఎక్కడకు వెళ్ళాలంటే అక్కడకు తన శిష్యులతో సహా
ఆకాశ మార్గాన వెళ్ళిపోయేవాడు. అతడు మచ్చేంద్రుడనే సిద్ధుని శిష్యుడు. గోరఖ్ చాలా దుర్మార్గుడు, రాక్షసుల కన్నా క్రూరుడు. అందువల్ల అతనికి ముని రాక్షసుడు అని పేరు వచ్చింది. ఎంతోమంది గొప్ప గొప్ప మునులను తన మాయచేత జయించి తనకు దాసులుగా చేసుకున్నాడు. మునులు సిద్ధులు కూడా అతని పేరు చెబితే గడగడలాడేవారు. ఇలా ఉండగా ఒకనాడు పిడుగులాగా రామానందుని ఆశ్రమం దగ్గర గోరఖ్నాథ్ ప్రత్యక్షమయ్యాడు. అతన్ని చూడగానే రామానందుడు భయంతో వణికిపోయాడు. నీవు నాకు దాసుడవవుతావా, లేక నా తడాకా చూపించమన్నావా అని గోరఖ్నాథ్ రామానందుణ్ణి అడిగాడు. దాసుణ్ణే అని అనబోయేలోగా కబీరు ఎక్కడి నుంచో పరుగు పరుగున వచ్చి అడ్డుపడి గురువుగారితో, మీరు చూస్తూ ఉండండి, వీడి పని నేను పడతాను అన్నాడు. ఈ మాటలు వినగానే గోరఖ్ మండిపడ్డాడు. 10 సంవత్సరాల పిల్లవాడు నన్నెదిరించడమా? కబీరు సాహసం చూచి రామానందుడు కూడా తన ప్రాణాల మీదికి వస్తుందేమోనని భయపడ్డాడు. కబీరును మందలించాడు. కబీరు ఒప్పుకోలేదు. గోరఖ్ చేత మీకు ఈవేళ నమస్కారం చేయిస్తాను అన్నాడు. గోరఖ్ కోపంతో జై మచ్చేంద్రనాథ్ అని అరిచి తలలోని జడను ఒకటి పీకి నేలకేసి కొట్టాడు. వెంటనే అది ఒక బ్రహ్మరాక్షసిగా మారి నోరు తెరుచుకొని కబీరు పైకి వెళ్ళింది. కబీరు జంకు లేకుండా ఒక గడ్డిపోచను తీసి రామమంత్రం స్మరించి జై రామానంద్ అని ఆ రాక్షసిపై వేశాడు. వెంటనే ఆ గడ్డి పరక ఒక బాణం కింద మారి నిప్పులు కక్కుతూ పోయి ఆ రాక్షసిని భస్మం చేసింది. తను పంపిన శక్తి ఆ విధంగా భస్మమైపోయినందుకు గోరఖ్ తెల్లమొహం వేశాడు. కబీరు సామాన్యుడు కాడని తెలుసుకున్నాడు. తర్వాత గోరఖ్ తన మాయాబలంతో ఆ ఊళ్ళో ఎక్కడెక్కడ ఉన్న నీరంతా తాగివేశాడు. చూస్తూ చూస్తూ ఉండగానే నూతులు, బావులు, చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. ఎవరింట్లోనూ నీటి చుక్క కూడా లేదు. వెంటనే గ్రామంలో ఉన్న జనమంతా గొల్లుమని అక్కడకు వచ్చారు. తాగేందుకు నీళ్లు లేవని రక్షించమని గోల పెట్టారు. కబీరును ఇకనైనా లొంగిపొమ్మని రామానందుడు సలహా ఇచ్చాడు. కబీరు ఒప్పుకోలేదు. జై రామానంద్ అని కాలి బొటనవేలితో నేలను గట్టిగా రాచాడు. రాచిన చోటి నుంచి నీరు గొట్టంలో నుండి వచ్చినట్లు పైకి రావటం మొదలెట్టింది. నీరు కావలసిన వారంతా కాలి బొటనవేలితో జై రామానంద్ అంటూ నేలను అదిమితే నీరు వస్తుందని చెప్పాడు. జనమంతా అలాగే చేశారు. ఎక్కడ అదిమితే అక్కడ నీరు పైకి ఉబికి వస్తోంది. ఇది చూసేసరికి గోరఖ్కు గుండెదడ పట్టుకుంది. ఇంకో మాయ ప్రయోగిద్దామని గోరఖ్ చేయి ఎత్తాడు. వెంటనే కబీరు మనసులో శ్రీరామచంద్రుని ధ్యానించి గోరఖ్ నువ్వు కదలకు అని ఆజ్ఞాపించాడు. కబీరు ఆ మాట అని అనడంతోనే గోరఖ్ చెయ్యి ఎత్తినది ఎత్తినట్లే ఉండిపోయింది. గోరఖ్ కాళ్ళు చేతులు కదలకుండా ఆగిపోయాయి. అతడు రాతి బొమ్మలా నిలబడిపోయాడు. ఇక లాభం లేదని గోరఖ్ కబీరుతో ఇలా అన్నాడు. కబీర్, ఈ రోజు నుండి నేను నీకు నీ గురువుకు దాసుణ్ణి. నన్ను క్షమించి నీ శిష్యుణ్ణి చేసుకో. నీకు నమస్కారం చేద్దామన్నా నా చేతులు కదలటం లేదు. అతడు ఇలా అని అనడంతోనే గోరఖ్ చేతులు కాళ్ళు అతని స్వాధీనం అయ్యాయి. వెంటనే అతడు కబీరుకు, గురువు రామానందునకు నమస్కారం చేశాడు. ఆ రోజు నుంచి అతడు ఎవరినీ బాధ పెట్టలేదు. ఇది కబీరు ఆజ్ఞ. ఈ విధంగా కబీరు చాలా చిన్న వయస్సులోనే గొప్ప గొప్ప మునులు గెలవలేని గోరఖ్ను భగవంతునిపై భక్తి వల్ల జయించాడు. పిల్లల్లారా, మీరు కూడా కబీరు వలె భగవంతుని యందు భక్తి, మీ తోటి వారిపై దయ, తలచిన పనులలో పట్టుదల కలిగి కబీరు వలె గొప్పవారయ్యేందుకు ప్రయత్నించండి. ఇదండి గోరఖ్నాథ్ అనే చందమామ కథ. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.